రెక్కల కష్టం వర్షార్పణం అని చెప్పేసి పాపము రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ యార్డ్లో ఇలాగో. ఎందుకంటే రైతులకు పాపం ఏంటంటే వాటిని పంటేసే కాడు నుంచి తర్వాత తీసుకొచ్చి ఒడ్లు అమ్మి తర్వాత వాటిని మిల్లుకు చేర్చి బియ్యం వేసి ఇవన్నీ చేసేదాకా కూడా రైతు బాధలు మామూలుగా ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత పంట తీసుకొచ్చేసి మొత్తం ఒడ్లు తీసుకొచ్చి ఆడ పోస్తే అక్కడ వాన కొట్టి కొట్టుకపోతే ఎవడు దిక్కు కావాలి, ఏం కావాలి పరిస్థితి? టైంకు ఒడ్లు కొని తర్వాత అవన్నీ కూడా చేస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు. అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆగమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీర్రావుపేట తదితర మండలాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. రాచర్ల బొప్పాపూర్లోని మార్కెట్ యార్డు గోదాంల వద్ద సీసీపై పోసినటువంటి అంటే అది కూడా సిమెంట్ వేసి దాని మీద పోస్తారు కదా, పోసినటువంటి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఆయా కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి. తేమ శాతం 16 వచ్చినా కేంద్ర నిర్వాహకులు కాంటా పెట్టకుండా కాలయాపన చేశారని, దీంతో ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం చాలా వరకు కొట్టుకుపోయిందని రాచర్ల బొప్పాపూర్కు చెందినటువంటి రైతు కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. చూసినా తేమ 16 వచ్చినా కానీ తీసుకుంటలేరట. ఇటువంటి లంగా కథలు చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది రైతులకు. ఇక్కడ వానికి ఏమర్థమవుతుంది?